హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఇప్పుడు వాడుతున్న మైక్ అయితే నేను మార్చాలనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసరికి బోయే మైక్. ఇది ఆల్రెడీ దీనికి కేబుల్ వైర్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. కేబుల్ వైర్ అయితే కనెక్ట్ చేసాను మొబైల్కి. ఇది కనెక్ట్ చేసి వాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అనేది వస్తుంది కొంచెం అనేసి ఇంకొంచెం దీని మీద బెటర్గా మంచిగా క్వాలిటీగా వచ్చే మైక్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఆర్డర్ అనేది అన్బాక్స్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే నాకు అమెజాన్ నుంచి వచ్చిందనమాట కొరియర్ అనేది. ఈ పీస్ అనేది చూద్దాం ఎలా ఉందా అనేది. చూడండి, అమెజాన్ బ్రాండ్ మీద వచ్చింది. బాక్స్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, నీట్గా ప్యాక్ చేశారు. మనం ఇది లాంగ్ నుంచి చూపిస్తాను. ఇప్పుడైతే నా వాయిస్ అనేది మీకు వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్. డీజీటెక్ అనమాట, చూస్తున్నారు కదా. డీజీటెక్ మైక్ ఇది. ఇందులో 2 మైక్లు ఉంటాయి, ఒక చిన్న అడాప్టర్ ఉంటుంది అనమాట. ఇది మొబైల్కి కనెక్ట్ చేస్తుంది. ఈ 2 మైక్లు అనేది మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎలా వాయిస్ వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడైతే మీకు డిస్టర్బెన్స్ ఎలా వస్తుంది ఏంటంటే ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. ఇది మనం అన్బాక్సింగ్ చేసి ఎలా వాడటం, ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. కవర్ అయితే చాలా థిక్గా ఇచ్చారనమాట దీనికి. అంటే ప్యాకింగ్ విషయంలోనూ క్వాలిటీ అనేది బాగుంది. దీనికైతే ఒక స్పాంజ్ లాంటిది ఇచ్చారనమాట, నీట్గా స్పాంజ్. అలాగే ఇప్పుడు మైక్ అనేది ఉంది ఫ్రెండ్స్, నీట్గా మంచి కవర్లో పెట్టేసి డీజీటెక్ లోగోతో కదా, డీజీటెక్ లోగోతో ఇచ్చారనమాట. మైక్ అయితే చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్. దీనికి చిన్న పిన్స్ అనేవి ఇచ్చారు. అలాగే దీనికి ఒక అడాప్టర్ కూడా ఇచ్చారనమాట. మనం సపోజ్గా మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి లేకపోతే ఛార్జింగ్ కనెక్ట్ చేయడానికి గట్రా యూజ్ చేయొచ్చు ఇది. అలాగే దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఛార్జింగ్ పోర్ట్, సి పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ లైట్లు కూడా వెలుగుతాయి. మనం ఇది ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. అలాగే ఈ వైర్తో అనుకోండి, వైరు మొత్తం తీసుకెళ్ళాలి, మరి చిక్కులు పడిపోవడం గట్రా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. అదే ఇది అనుకోండి, ఇయర్ బడ్స్ లాగే ఉంటాయి అనమాట. ఎక్కడికైనా చాలా ఈజీగా క్యారీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దీంతో ఇంకేమేమి ఇచ్చారండి ఒకసారి చూద్దాం. నాకైతే ఇన్వాయిస్ కాపీ అనేది ఒకటి ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇన్వాయిస్ కాపీ అనేది ఇచ్చారు. అలాగే ఎలా యూజ్ చేయాలి ఏంటనేది స్పెసిఫికేషన్స్ అనేవి చాలా నీట్గా దీని మీద మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. అలాగే డీజీటెక్ లోగో తాలూకా క్యూఆర్ కోడ్ పేపర్ అనేది ఇచ్చిందనమాట మనం యూజ్ చేయడానికి. అలాగే దీంట్లో ఈ బాక్స్లో అడాప్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అడాప్టర్ ఇంకేముందో చూద్దాం. చిన్న కవర్ లాంటిది ఇచ్చారు, చిన్న బ్యాగ్ లాంటిది. చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్లో ఏముందండి ఒకసారి నీట్. బ్యాగ్ అయితే మంచి క్వాలిటీతో ఉందన్నమాట. చూడండి, అడాప్టర్ అయితే సీపిన్తో అడాప్టర్ అనేది ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, సీపిన్ అడాప్టర్ ఇది. మనం దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి మనం నాయిస్ రిడక్షన్ కోసం మనకి క్లిప్ అనేది ఇచ్చారనమాట. ఇది నాయిస్ రిడక్షన్ కోసం యూజ్ చేస్తారనమాట. క్లిప్ అనేది మనం యూజ్ చేయొచ్చు. మనం మైక్ యూజ్ చేసినప్పుడు మామూలుగా అయితే మన మైక్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మైక్ అయితే మనం సెట్ చేసుకున్నాము. లాంగ్ రేష్ కొంచెం దూరం వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఎలా వాయిస్ వస్తుందని అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే నాకు వాయిస్ క్లియర్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ బోయే మైక్ వాడాను, వైర్ మైక్. దానికి చిన్న బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ అయిపోవడం గట్టి చాలా ఇబ్బందులు అనేవి ఉండేవి అనమాట. దీనివల్ల కొంచెం నాకు డిస్టర్బెన్స్ అనేది క్లియర్గా వచ్చి వాయిస్ బాగా కొంచెం బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి వాయిస్ ఎలాగొస్తుందని చూడండి. ఒకసారి నేను లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఎలాగైనా వస్తుంది కదా. మీకు వాయిస్ అనేది మనకు కరెక్ట్గా రావాలి. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్లో మనకి ఎలాగొస్తుంది అనేది ముఖ్యం అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం దీనికి
ఫిల్టర్ అనేవి నాయిస్ క్యాన్సిలేషన్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మనం యూజ్ చేద్దాం. ఎందుకంటే నేను 2 మైక్లు పెట్టాను అనమాట. మీకు ఎలాగొస్తుంది, డిస్టర్బెన్స్ ఎలాగుందని చెప్పండి ఒకసారి. మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే. వాయిస్ ఎలాగుంది, నా తొలిటి అంటే బోయే మైక్ యూజ్ చేసినప్పుడు ఎలా వాయిస్ వచ్చింది, ఇప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు ఎలా వాయిస్ వస్తుంది అనేది ఒకసారి నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేనైతే దీనికి ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే అటాచ్మెంట్ అయితే చేస్తాను. ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా సెట్ చేద్దాం మనం. రెండిట్లకి ఎలాగొస్తుందండి నాకు ఒకసారి కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది నాకు చాలా ముఖ్యం అన్నమాట. మీకు నా వాయిస్ తొలి వాయిస్ కన్నా ఇప్పుడు వాయిస్ ఎలాగొస్తుంది అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వాయిస్ ఎలాగొస్తుంది అనేది ఒక్కసారి మీరు చూసి నాకు చెప్పాలి. ఎందుకంటే రోడ్డు మీద బాగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను, కావాలంటే లైవ్లో చూపిస్తాను. చూస్తున్నారు కదా, రోడ్డు మీద అయితే వెహికల్స్ అనేవి చాలా వెళ్తున్నాయి కదా, వెహికల్ సౌండ్స్ ఎలాగున్నాయి అనేవి మీకు కనిపిస్తుంది. అలాగే మీకు నా వాయిస్ బాగా క్లారిటీగా వస్తుంది అంటే మీరు కమెంట్ చేస్తే నేను నా ఛానల్ అంటే నా యూట్యూబ్ ఛానల్కి బాగా యూజ్ చేస్తాను. నేను చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నాను అనమాట. దగ్గర దగ్గర 3500 ఆ రేంజ్లో దీనికి మైక్ అయితే ఖర్చు అయింది. మీకు ఈ వాయిస్ నచ్చితే మీరు పర్చేస్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.